fortunate to be here at this moment, participating in this centenary celebrations of Andhra University. You are becoming part of the grand history of Andhra University. డాన్సెస్ చూసాం కదా, జస్ట్ రిఫ్రెష్ అవడానికి ఒక స్కిట్. AU@100 రచన GVV SV ప్రసాద్ బాబు, కామర్స్ లెక్చరర్, డాక్టర్ VS కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఆగండి ఆగండి, ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. ఇది మా గుమ్మం, ఇది మా సామ్రాజ్యం. ఈ భయపడే కళ్ళు, ఈ తడబడే అడుగులు, ఎవరు మీరు? ఎక్కడికి వస్తున్నారో తెలుసా? ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక పేరు కాదు, ఇది ఒక చరిత్ర, ఇది ఒక ఘనత. ఆ చరిత్ర చదివి అడుగు పెట్టారా లేదా ఏదో కాలేజ్ అని వచ్చేసారా? అబ్బే లేదండి, మేమంతా ఫ్రెషర్స్. అడుగు పెట్టగానే ఇలా ర్యాగింగ్ అంటూ భయపెట్టడం ధర్మమేనా సార్ మీకు? భయపెట్టడమా? ఇది ర్యాగింగ్ కాదురా, ఇది ఇంట్రడక్షన్ ఇంకో పేరు. ఈ క్యాంపస్ లో కనిపించే ప్రతి రాయి, ప్రతి చెట్టు జ్ఞానం అనే ప్రాణం ఉంది. ఎందరో మేధావుల పాదస్పర్శతో పునీతమైన నేల ఇది. ఓహో, అంటే ఇది ర్యాగింగ్ కాదా, మైండ్ క్లీనింగా? ఏముందిలే, బయట వందలాది యూనివర్సిటీలు ఉన్నాయి, ఇది కూడా అందులో ఒకటని విన్నాం. వినిపించే మాటలు వేరు తమ్ముడు, కనిపించే నిజాలు వేరు. ఆ గోళ్ళ చూసావా? ఈ నేల కనబడుతుందా? ఇది ఊరికనే రాలేదు, దీని వెనక ఒక మహారాజు నిస్వార్థ త్యాగం ఉంది. ఆయనే జైపూర్ మహారాజు రాజా విక్రమ్ దేవ్ వర్మ. మహారాజుకి యూనివర్సిటీకి సంబంధం ఏంటి? ఈ యూనివర్సిటీ ప్రారంభం కావడానికి తన విశాల హృదయంతో వందలాది ఎకరాల భూమిని దానం చేసింది ఆయనే. అంతేకాదు, ఆ రోజుల్లోనే అంటే కొన్ని దశాబ్దాల క్రితమే 2,17,00,000 రూపాయలు దానం చేసిన గొప్ప మహానుభావుడు ఆయన. తన స్వార్థాన్ని చూసుకోకుండా, తన వారసత్వం గురించి కూడా ఆలోచించకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆనాడు ఆయన చేసిన త్యాగమే ఈనాడు మన నిలబడిన విద్యాలయం. ఒక రాజు తన సంపాదనంతా మనలాంటి విద్యార్థుల కోసం త్యాగం చేశారా? ఇంత గొప్ప చరిత్ర ఉన్న క్యాంపస్ లో అడుగుపెట్టాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. రాజా విక్రమ్ దేవ్ వర్మకి జై! ఆంధ్ర యూనివర్సిటీకి జై! విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. మన సమస్యలు పరిష్కరించేంత వరకు రచ్చ చేద్దాం. We want Justice! We want Justice! ఆగండి బిడ్డలారా, మీ కంఠంలోని ఆవేశం నన్ను ఇక్కడికి రప్పించింది. ఎవరు మీరు? నేను ఈ విశ్వవిద్యాలయానికి పురుడు పోసిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి. ఈ రోజు మీ సమస్యల కోసం పోరాటానికి సిద్ధపడ్డారు, సంతోషమే. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. 1926 నుండి 1930 వరకు ఈ విశ్వవిద్యాలయానికి తలదాచుకోవడానికి నీడ లేదు. విజయవాడ వీధుల్లో, తాత్కాలిక భవనాల్లో, అరాకొరా వస్తువుల మధ్య కనీసం కూర్చోడానికి కుర్చీ లేని రోజుల్లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఏయు తల్లిని నా బిడ్డలా పెంచాను. ఈ చేతులతోనే మన ఆంధ్ర యూనివర్సిటీకి గుర్తింపునిచ్చేలా రామ్మోహన్ శాస్త్రి గారితో కలిసి ఎంబ్లంను రూపొందించారు. సార్, మీరు శూన్యం నుండి సృష్టించేశారు. ఇప్పుడు మాకు అన్ని ఉన్న చిన్న చిన్న సమస్యలు మమ్మల్ని కొంగుదీస్తున్నాయి. మేమేం చేయాలి? గుర్తుంచుకో తల్లి, సమస్యలు లేని చోటు శ్మశానం ఒక్కటే, సమస్యలు ఉన్న చోటే జీవం ఉంటుంది. పోరాడండి, మన విద్యాలయ పవిత్రతను కాపాడుతూ పోరాడండి. మా ఆవేశాన్ని ఆలోచనగా మారుస్తాం, విధ్వంసం వైపు కాకుండా వికాసం వైపు అడుగు వేస్తాం. మీ సమస్యలన్నీ పరిష్కారమై ఈ క్యాంపస్ మళ్ళీ నవ్వులతో వికసించాలని నా ఆత్మ ఆశిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు కేవలం విద్యార్థులు కాదు, రాబోయే చరిత్రకు నిర్మాతలు. సిఆర్ రెడ్డి గారి ఆశయాలు, మార్గదర్శకాలు. జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయో. చదువుకోరా బాబు. ఎగ్జామ్ స్టార్టెడ్. ఎగ్జామ్ ఓవర్. రిజల్ట్స్ వచ్చేసాయో. నాకు టీచర్ జాబ్ వచ్చిందో. మా నాన్నగారు నిజమైంది, మా నాన్నగారు కాల్ చేసి చెప్పాలి. నేను డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను. నాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను సెలెక్ట్ కాలేదురా, ఇంకా ఎన్ని రోజులు ఈ లైబ్రరీలో చదవాలి? అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది, చెల్లెలు పెళ్లి చేయాలి, ఇంకా నేను బ్రతకడం వేస్ట్. దయచేసి నన్ను వదలండి. స్టాప్ మై డియర్ యంగ్ మ్యాన్. ఈ పవిత్ర జ్ఞానాలయంలో
నీ రక్తం చుక్కలు పడకూడదు. విద్య అంటే చావు కాదు, ఎదురు నిలిచే తగువ. ఎవరు మీరు? నాకు బ్రతికే హక్కు లేదు. దయచేసి నన్ను వదలండి. ఓడిపోయింది నువ్వు కాదు, నీలో ఉన్న ధైర్యం. డాక్టర్ విఎస్ కృష్ణ అని నా పేరు పెట్టి లైబ్రరీ గోడలకు. మీ ఓటములు విజయాల కోసమే కాదు, మీరు చేసిన కఠోర శ్రమ కోసం కూడా తెలుసు. నిజంగానే మా కష్టాలు ఈ గోడలకు తెలుసా సార్? తెలుసు. కుళాయి నీళ్లు తాగుతూ మీరు చదివిన రాత్రులు తెలుసు. ప్రతి పుస్తకానికి తెలుసు మీరు చేసిన యుద్ధం ఏంటో. విజయం మెరుపులా మెరవచ్చు, కానీ మెరుపు రాలేదని కార్మికులు తన ప్రయత్నాన్ని విరమించకూడదు. మెరుపు మెరిసేదాకా, వాన కురిసేదాకా, జీవితం అనే ఈ నేలపై విత్తు మొలిసేదాకా శ్రమిస్తూనే ఉండాలి. ఆత్మహత్య వైపు కాదు, ఆత్మవిమర్శన వైపు అడుగువే. లే, మళ్ళీ మొదలు పెట్టు. ఈసారి నీ విజయం విశ్వవిద్యాలయ శిఖరాలపై నిలబడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విఎస్ కృష్ణ గారు. చావడానికి ఉండే బ్రతకడానికి కూడా ఉందని నిరూపిస్తాను.